నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా ప్రతి క్షణం చెడునే చూపిస్తూ మంచి వ్యక్తులు కావాలి, మంచి సమాజం తీర్చిదిద్దబడాలంటే ఎలా సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచించండి. మనం గనక గమనిస్తే అధిక శాతం టీవీ సీరియల్స్ పగలు ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలతో నిరంతరం కూడా వాటినే చూపిస్తున్నారు. అలానే సినిమాలు చూస్తే ఈ రోజున ఒకప్పుడు హీరోయిజంగా చూపించేవారు, ఈరోజు విలనిజాన్ని హీరోయిజంగా చూపిస్తున్నారు. చెడు వ్యసనాలు గొప్పగా చూపిస్తున్నారు, చెడు వైపు పిల్లలు ఆకర్షించేటట్లు చేస్తున్నారు. అలానే టీవీలో వచ్చేటటువంటి అనేక ప్రోగ్రాంలు పిల్లల్ని నాశనం చేసేట్టుగా, పిల్లల్ని చెడగొట్టేటట్టుగా, వారికి మనసును పూర్తిగా పాడు చేసేటట్టుగా అత్యంత దారుణమైనటువంటి సన్నివేశాలతో, చెడును ప్రోత్సహించే విధంగా డైలాగ్స్తో చాలా దారుణంగా ఉంటున్నాయి. అలానే మొబైల్ కనుక చూస్తే షార్ట్స్ అని చెప్పి, రీల్స్ అని చెప్పి లేనిపోయినటువంటి చెడు విషయాలకు బాగా ఆకర్షితులై వారి జీవితాలను నాశనం చేసుకున్నారు, అలాగే సమాజాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇన్ని దారుణమైనటువంటి సంఘటనల మధ్య పిల్లలు కనుక వీటన్నింటినీ కనుక చూస్తే ఖచ్చితంగా చెడువైపు అడుగులేస్తారు. కాబట్టి మనం చిన్నతనం నుంచి కూడా మరింత కేర్ తీసుకొని మనం సమాజంలో ఎటువంటి చెడు సంఘటన జరగకుండా అత్యున్నత శాంతియుత సమాజ నిర్మాణం జరగాలంటే మనం ఖచ్చితంగా ప్రతి క్షణం కూడా పిల్లలకి మంచిని బోధిద్దాం, మంచిని చూపిద్దాం, మంచి సమాజాన్ని తీర్చిదిద్దుదాం. ధన్యవాదాలు. జై హింద్.